తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అది. తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంటుందంటే సామాన్య ప్రజలకు కానీ అధికారులకు కానీ అందరికీ ఒకే విధమైన రూల్ ఉండే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా అధికారులందరినీ చేతిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేసే విధంగా అయితే ఉండదు. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకటే చెప్తున్నారు, కార్యకర్తలకి అందరికీ న్యాయం చేద్దాం, ఎవరికి ఏ పథకాలు అందిద్దాం, పార్టీలతో సంబంధం లేదు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రతి పథకం అందరికి అందాలి, అందరికీ సంక్షేమం అందాలి, ఆ ఒక్క ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కువ పథకాలు పెట్టారని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? పథకాలు అంటే పథకాలు కామన్గా ఎవరైనా పెట్టినయే. అటు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు పథకాలు, ఇటు చంద్రబాబు గారు పెట్టారు పథకాలు. పథకాలకి దానికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల హామీలు ఇచ్చి ప్రజలకి ఏమీ చేయకుండా మోసం చేశాడు కాబట్టి ప్రజలు గద్దె దింపి వాళ్ళ 11 సీట్లకే పరిమితం చేశారు. అది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. అలా అనుకోవట్లేదు, ఇంకా 10% ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇంక గెలిచాడు అనే మాట మాట్లాడుతున్నాడు కదా. అదే 2% ఓట్లతో పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మరి అప్పుడు మేము అలా మాట్లాడలేదే. ప్రజలు ఇచ్చిన తీర్పును ఆ రోజు మేము స్వాగతించాం. ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఆ 2% 5% ఓట్లతోనే ఓడిపోయాం, ప్రజలంతా మా వైపే ఉన్నారు అన్నప్పుడు, ప్రజలంతా మీ వైపే ఉన్నప్పుడు 11 సీట్లు ఎలా వస్తాయి? ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రజలు ఎంత నమ్మకంగా ఉన్నారో ఈరోజు మనకు అర్థమవుతాం. సార్, మాచర్లో జరిగిన పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది వివిఎంది చూశారు కదా, అది ఏ కాడికి ఆయన రైట్ అని చెప్తున్నారు. అది రైట్ అంటారా? ఆయన పగలగొట్టడం రైట్ అంటారా? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ చేసే ఒక బాధ్యతని ఆయన మధ్యలో ధ్వంసం చేశారు. అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. మామూలుగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు వెళ్ళారు, పరిశీలించుకోవాలి, బూత్లో రావాలి, అంతవరకే. ఈవీఎం ధ్వంసం చేసే మీకు ఎవరిచ్చారు ఆ పర్మిషన్? సరే, ఇప్పుడు అక్కడ తప్పు జరుగుతుందని పగలగొట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. తప్పు జరుగుతుందంటే మరి అతనే చేయాలి. తప్పు చేస్తే ఇంకెవరు చేస్తారు తప్పు? ఎందుకంటే అక్కడ అధికార పక్షంలో ఉంది వారు, అధికార ఎమ్మెల్యే, అక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వెళ్ళలేదు. అక్కడ తప్పు ఎలా జరుగుద్ది? ఇతనే వెళ్ళాడు డైరెక్ట్గా. ఆ రోజు సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది, మనందరం చూసాం. డైరెక్ట్గా వెళ్ళాడు, ఈవీఎం తీసుకుని పగలగొట్టాడు. అక్కడ తప్పు ఎక్కడ జరిగింది? తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ మీద కూడా ఆ రోజు దాడి చేసిన సందర్భం ఉంది. అదే ఆ రోజు ఆ బూత్ ఏజెంట్ అక్కడ లేకపోతే ఇంకేం జరిగేదో మనం చెప్పలేం కదా. కాబట్టి ఈవీఎంది అది ప్రజాస్వామ్యంగా జరిగేదాన్ని ఖచ్చితంగా దీన్ని ధ్వంసం చేశాడు. అది ఆ రోజు మనం వీడియో కూడా చూసాం. ఇది ఖచ్చితంగా కావాలని చేసిన పని. అంటే ఆయన పార్టీలో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏమంటాడంటే, చట్ట ప్రకారం ఏదైనా ఉంటే దాన్ని చట్ట ప్రకారం పోతారు, లేకపోతే కంప్లైంట్ ఇచ్చుకుంటారు. అభ్యర్థిగా కంప్లైంట్ ఇచ్చుకుంటే అక్కడికి ఆపేస్తారు. దాని కౌంటింగ్ కూడా మళ్ళీ రీకౌంటింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుని ధ్వంసం చేసే విధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలి మనం? ఎలా చూడాలంటే, ఇప్పటికి కూడా తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే ఒకసారి ఆయన మనస్సాక్షిని ఆయనే ప్రశ్నించుకోవాలి. అది తప్పు చేసిన వీడియో చక్కగా కనపడుతుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రికార్డ్ చేసిన వీడియో ఉంది. ఇంకా తప్పు చేయలేదనే ప్రొజెక్ట్ని ఎలా మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి సమర్థించడానికి మాత్రం అలా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే బొత్స గారు మొన్న మాట్లాడతా ఏదైతే వాళ్ళ పార్టీ ఓడిపోవడానికి కారణాలు విశ్లేషించారు. ఎందుకు ఓడిపోయాం, ఏం చేసాం, నేను ఎందుకు ఓడిపోయాను కూడా ఆయన చెప్పాడు. వాళ్ళ పార్టీని వాళ్ళు అనుకున్న దాన్ని తిరస్కరించాడు. ఇక్కడ మంచి చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇంకా మంచి సపోర్ట్ చేద్దామని చెప్పి ఆయన అన్నాడు. దాన్ని ఎలా చూస్తారు? రాజకీయంగా వేరే ఉండొచ్చు, బట్ ప్రజలకు సేవ చేసేదానికి ఎవరిచ్చినా స్వాగతిస్తామని చెప్పి అందరి సలహాలు సూచనలు తీసుకుంటామని లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పదే చెప్తున్నారు. ప్రజలకు మంచి జరిగే పనులు ఏదైనా, ఏ అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కాదు, ఎవరైనా సరే ఏ సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ముగ్గురు నాయకులు చెప్పారు. అలాగే ఎవరు వచ్చి సలహాలు ఇచ్చినా తీసుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తలతో మీటింగ్ జరిగింది. దాంట్లో ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, ఎవరిని ఆపడానికి మనం ఎవరిని ఆపద్దని మాట్లాడాలి. అంటే ఆయన చేతులు ఎత్తేసినట్టేనే పార్టీ పరంగా ఆయన చేతులు ఎత్తేసినట్టే కాబట్టే పార్టీ ఓడిపోగానే ఢిల్లీ వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి ప్యాలెస్లో కూర్చొని అక్కడ 4 రోజులు రెస్ట్ తీసుకొని సారు వచ్చారు. దానికి ఆయన చేతులు ఎత్తేయకపోతే పరిస్థితి ఎలా ఉండిద్దంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇకపైన కూడా ఈసారి ఆ ఒక్క సీటు కూడా వచ్చిందో లేదో గ్యారెంటీ లేదు. ఈసారి పులివెందులు కూడా మేమే కొడతాం ఈసారి.
సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఓటేయలేదని చెప్పేసి వాళ్ళ ఆస్తుల్ని ఆయన కట్టుకున్న ఇల్లులని అన్ని పడేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? చట్ట ప్రకారం అనుమతులు ఉన్న ఏదైనా సరే గవర్నమెంటు దాని జోలికి వెళ్ళదు. అనుమతులు లేకుండా బెంగళాలు ప్యాలెస్లు కట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ చూసుకొని వాళ్ళు సమాధానం రిప్లై ఇచ్చేదాకా ఆగుతుంది. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని కూలగొడతా ఉన్నారు. అనుమతులు లేని వాటిని ఖచ్చితంగా ఇప్పుడు ప్రజావేదిక కూలగొట్టారండి. ఉదాహరణ, ప్రజావేదిక అనుమతులు లేవా? అనుమతులు ఉన్నాయి కదా, మరి ఎందుకు కూలగొట్టారు? దానికి సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. అలాగే అనుమతులు ఉన్న ప్రతి దానికి ఖచ్చితంగా పట్టించుకోం. అనుమతులు ఉన్న దాన్ని వదిలేశారు, అనుమతులు లేనట్టు ఖచ్చితంగా డిమాలిష్ చేస్తారు. రాజశేఖర రెడ్డి బొమ్మలు విగ్రహాలు కూడా తగలబెడుతున్నారు, పగలగొడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పగలగొడుతున్నారు, తగలబెడుతున్నారని ఈరోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎన్టీఆర్ గారి విగ్రహాలు తీసేసినప్పుడు, పగలగొట్టినప్పుడు కూడా ఇదే రియాక్షన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఏమండి కార్యకర్తలారా మీరు అలా చేయకూడదు, ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధం అని ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ ఒక విషయం చెప్పినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కావాలని తెలుగుదేశం పార్టీ మీద నెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలే విగ్రహాలు తగలబెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తల మీద నెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు, అన్యాయాలు కేసులు పెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, అన్యాయాలు చేశారా, కేసులు పెడుతున్నారా? అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే ప్రభుత్వం ఇది అయితే కాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది, ప్రజలందరూ చూశారు. ఇంతవరకు గవర్నమెంట్ ఆ కార్యాలయం మీద దాడి జరిగిన తర్వాత దగ్గరగా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరం గవర్నమెంట్ ఉంది, ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. మరి అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారండి? ఇప్పుడు అదే కేసుని కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో సీసీ ఫుటేజ్ పరిశీలించి దాంట్లో పాల్గొన్న వారు ఎవరో చూసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప నిరాధారంగా ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. ఆధారాలను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇసుక వచ్చింది కదా, ఇసుక వదులుతా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి ఏం చెప్తారు? ఇసుక ఉచిత విధానం అనేది చాలా గొప్ప నిర్ణయం. ఇంతకుముందు ఆల్రెడీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక ఉచిత నిర్ణయం తీసుకున్నారు, ఇసుక ఉచితంగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుకని అమ్ముకున్నారు, ఇతర రాష్ట్రాలకు తరలించారు. బెంగళూరు, హైదరాబాదు రోజు రాత్రుల్లో కొన్ని వందల వేల లారీలు ఇసుక అక్రమంగా తరలించారు. కానీ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక తరలింపు ఉండదు. నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామానికి ఇసుక ఉచితంగా అందజేస్తారు. ఓన్లీ ఆ ట్రాక్టర్ ఛార్జీలు, ఆ లోడింగ్ ఛార్జీలు మాత్రమే ప్రజలు చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటారు ప్రజలకు ఇసుక? వాళ్ళు అమ్ముకుంటాకే చాలలేదు, ఇంకా ఇసుక ఇంక ప్రజలకి ఏడేస్తారు వాళ్ళు. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న ఒక లారీ ఇసుక 4,000 6,000 ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 20,000 30,000కి అమ్ముకొని సామాన్యులు ఇసుక కొనలేని పరిస్థితుల్లో, ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల కొన్ని వేల లక్షల మంది ఇబ్బందులు పాలయ్యారు. భవన నిర్మాణ కార్మికులు కానీ, ఎలక్ట్రికల్ కార్మికులు కానీ, టైల్స్ మేస్తులు కానీ, శానిటేషన్ వర్క్ ఎవరైనా కానీ చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే ఇసుక మీరు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తే మేము ఇసుక ఇస్తున్నాం అన్నారు. ప్రైవేటు వ్యక్తులకు, ఏజెన్సీల కింద అప్పచెప్పి ఇసుకని అమ్ముకొని వేల కోట్లు దోచేసి ఇవాళ ఉచితంగా ఇసుక ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.